నీవు మౌనంగా భరించిన పోరాటాలకు దేవుడు సమాధానమిస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడు మౌనమైపోతావో అప్పుడు దేవుడు ఆయన కార్యాల ద్వారా మాట్లాడబోతూ ఉన్నారు. దేవుని వాగ్దానం ఆలస్యమైపోయింది. దేవుని మాట ఆలస్యమైపోయింది. దేవుని యొక్క కార్యాలు ఆలస్యమైపోయాయి అని మనం అనుకుంటాము. కానీ అవి ఎప్పుడు కూడా నిష్ఫలము కావు. ఎందుకంటే మన యొక్క సమస్యను బట్టి ఇది ఆలస్యం అయిపోయింది అనుకుంటాము. కానీ దేవుడు ఆయన సమయమందు మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యము చేయాలో ఆయన సమస్తమును మన కొరకు సిద్ధపరుస్తున్నారు. మనం ఈరోజు కోల్పోయిన దానిని బట్టి మనం నష్టపోయాము అనుకుంటాము. కానీ అది నష్టమైతే కాదు, మన యొక్క రెట్టింపు ప్రతిఫలం పొందుకోవడానికి ఒక విత్తనము అని మనము గుర్తించాలి. ఏ సమస్యనైనా సరే చూడండి, మనం ఆ సమస్యలో ఉన్నప్పుడు మనం అన్నీ కోల్పోయాము, నాకు ఇంకేమీ లేదు అని అనుకుంటాము. కానీ ఆ సమస్యే మనము పొందుకునే ఆశీర్వాదాలకి ప్రతిఫలానికి ఒక విత్తనంగా ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనము రెట్టింపు ప్రతిఫలం పొందుకుంటాము అన్నది ఈ రోజు యొక్క వాగ్దానంలోంచి మనము చూద్దామండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనము. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. రెండింతలుగా మీకు మేలు చేసేదను. ఆమెన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను మీకు రెండింతలుగా మేలు చేస్తానని. ఎప్పుడు మనం రెండింతలుగా మేలు పొందుకుంటాము, ఎప్పుడు రెండింతల ఆశీర్వాదం పొందుకుంటాము, ఎప్పుడు మనము పడుతున్న బాధలు సమస్యలకి రెట్టింపుగా మనం మేలు పొందుకుంటాము అని మనము చూసినట్లయితే దేవుడు అంటున్నారు, బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారులారా. మీరు ఏ సమస్యలో, ఏ పోరాటాల్లో, ఏ నిందల్లో, ఏ కష్టంలో, ఏ నష్టంలో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ గలవారులారా అంటున్నారు దేవుడు. ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి జీవిస్తామో, అంటే నా దేవుడు నా సమస్య నుంచి నాకు విడుదలిస్తారు, నా కష్టం నుంచి నాకు విడుదలిస్తారు, నా అనారోగ్యం నుంచి నాకు విడుదలిస్తారు, రెట్టింపుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు, రెట్టింపు మేలు దేవుడు నా జీవితంలో చేస్తారు నిరీక్షణ కలిగి ఉంటాము. మన సమస్య ఏదైనప్పటికీ కూడా మనము నిరీక్షణ కలిగి ఉండి మనము తిరిగి మరలా దేవుని పాదాలు చెంతకు చేరినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, మరలా మనము దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు అంటున్నారు, రెండింతలుగా నేను మీకు మేలు కలుగ చేసేదనని అంటున్నారు దేవుడు. రెట్టింపుగా దేవుడు మన జీవితంలో మేలు కలిగి చేస్తారండి. మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు, మనము ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయనతో సహాసము చేసినప్పుడు మరలా అంటున్నారు దేవుడు. అంటే మనము ఒక చోట నుండి బయలుదేరి మన ఇంటి దగ్గర నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాము, మరలా మనం ఏమంటే మరలా మా ఇంటికి వెళ్ళిపోతామండి అంటాం. అంటే మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటము. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవునితో ఉన్నాము, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాము. సమస్య కొన్ని పరిస్థితులను బట్టి మనము లోకంలోనికి, లేదంటే మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఆ బంధకాలు సమస్యల్లో మనము కూరుకుపోయినప్పుడు, మనము మరలా దేవుని చెంతకు వచ్చినప్పుడు దేవుడు రెండింతలుగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఆయనైతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే. కానీ మనము మన సమస్యలను బట్టి మనము దేవునికి దూరము కాకుండా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా సరే మనము దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు మన జీవితంలో రెండింతలుగా మేలు చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.